టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువులకి ఎందుకు ఈ దౌర్భాగ్యం? చరిత్ర సృష్టించే నాయకుడే లేడా? ఎస్, నేను మాట్లాడుతుంది మీరు వింటుంది నిజం. భారతదేశంలో ఈరోజు హిందువులు మైనారిటీలు. అవునంటారా కాదంటారా? ఈరోజు మైనారిటీలుగా చెప్పుకునే వాళ్ళే మెజారిటీలు. అవునంటారా కాదంటారా? మీ గుండెల మీద చేసుకొని ఒక్కసారి అడిగి చూడండి. హిందువులు భారతదేశంలో మెజారిటీలుగానే బ్రతుకుతున్నారా? అనా నమస్తే, నీ పేరేంది? నా పేరు సో అండ్ సో. మరి ఏందన్నా మనం? అరే నేను రెడ్డిని, అరే నేను కాపుని, అరే నేను బ్రాహ్మణ్ణి, అరే నేను ఎస్సీని, అరే నేను ఎస్టీని. మరి హిందువేడన్నా? ఏమైపోయిండు హిందూ? అదే అన్య మతాలకు సంబంధించి వెళ్తే, అన్న నీ పేరేంటి? సో అండ్ సో. మీరు? నేను ముస్లింనన్నా. ఇంకొక అన్య మతస్థుడి దగ్గరికి వెళ్తే, అమ్మ నీ పేరేంటి? సో అండ్ సో. మీరు? నేను క్రిస్టియన్ అన్నా. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్దాం, అన్నా అరే తలపాగా చూస్తున్నావుగా భయ్, నేను సిక్కుని. మరి ఇప్పుడు చెప్పండి, హిందువులు మెజారిటీలా మైనారిటీలా? ఇంకో ఉదాహరణ చెప్తా. హిందువులు నిజంగా మెజారిటీలే అయితే హిందూ ఆలయాల నుంచి వస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళుతున్నాయి? రిజర్వ్ బ్యాంకుల్లోకి వెళ్తున్నాయి. కానీ హిందువుల కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఆలయాలకు వస్తున్న ఆదాయాలను, ఇప్పుడు హిందువులలో ఉన్నోడెళ్ళే ఆ గుళ్ళో డబ్బులు వేస్తున్నాడు, హిందువుల్లో ఉన్నోడెళ్ళే ఆ గుడికి బంగారం ఇస్తున్నాడు కదా. గుడి మనుగడకు కావాల్సినంత ఉంచుకొని వస్తున్న ఆదాయంలో కొంతైనా పేదరికంలో ఉన్న హిందువులకు ఇండ్లు కట్టించడానికో, పేదరికంలో ఉన్న హిందువుల చదువుల కోసమో వాడుతున్నామా? హ్యాబేలే. పోనీ పోనీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం, హిందువులకు సంబంధించి గుడి పంతులకు మాత్రమే జీతాలు ఇస్తున్నామా? అబ్బబ్బెబ్బే అలాంటి మాటలు మాట్లాడకూడదు. జీతాలు అవసరమైతే పంతుల కంటే కూడా ఎక్కువ ఇమాంలకు, పాస్టర్లకు ఇస్తాం. అది నా దేశం, అది నా దేశ గొప్పతనం. ఎందుకంటే మేము సెక్యులర్గానే బ్రతుకుతాం కాబట్టి, సెక్యులర్ అనిపించుకుంటే మాకు గర్వంగా ఉంటుంది కాబట్టి, హిందువు అని చెప్పుకోవాలంటే కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి. అవునంటారా కాదంటారా? ఇది రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్న ప్రశ్న. ఏం సార్, మీకు ప్రతీ నెల హిందూ ఆలయాల నుంచి ఎన్ని డబ్బులు వస్తున్నాయి? అలాగే ముస్లిం ప్రార్థనా మందిరాల నుంచి ఎంత వస్తున్నాయి? క్రిస్టియన్ ప్రార్థనా మందిరాల నుంచి ఎంత వస్తున్నాయి? ఒక్క రూపాయి కూడా ఈయనోళ్లకు గన్నన్ని జీతాలు ఎందుకు ఇస్తారు? ఆ డబ్బులు ఎవరివి? మరి హిందువుల గుడుల నుంచి వచ్చే డబ్బులని కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకొని హిందూ ఆలయాలకు కూడా ఖర్చు పెట్టకుండా తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంకుల్లో దాచిపెట్టడం దేనికి? ఎవరి కోసం? ఇప్పుడు చెప్పండి. మెజారిటీగా ఉన్నోళ్ళ మన్నన కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ఈరోజు మరి మెజారిటీగా హిందువులు ఉన్నట్ట, అన్యమతస్తులు ఉన్నట్ట? అన్యమతస్తుల ఆలయాల నుంచి ఒక్క రూపాయి రాకపోయినా అక్కడ వాళ్ళకు జీతాలు పంతుల కంటే కూడా ఎక్కువ ఇస్తారు. కానీ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను ఆదాయ మార్గాలుగా మార్చుకొని, ఉదాహరణకు చెప్తా, ఒక మసీదుకి వెళ్ళి ప్రార్థన చేయాలంటే రూపాయి కట్ట అవసరం లేదు, ఒక చర్చికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే రూపాయి కట్ట అవసరం లేదు. అక్క అదేంది వాళ్ళ జీతాల నుంచి 10% ఇస్తారట కదా అంటే, అది వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, భయ ఉన్నోడైతే ఇస్తాడు, లేనోడైతే వచ్చిన డబ్బుల నుంచి కొంత వాళ్ళకి ఇస్తారు. కానీ హిందూ ఆలయాలలో దేవుణ్ణి దర్శించుకోవాలి, కష్టాలు చెప్పుకోవాలి, దండం పెట్టుకోవాలంటే ఉన్నోడికి 500 టికెట్, అంతకంటే ఉన్నోడికి 5,000 టికెట్, అంతకంటే ఉన్నోడికి 10,000 టికెట్. 10,000 కడితే ఒక ద్వారం ముందు నుంచి, 5,000 కడితే 3 ద్వారాల నుంచి, 500 కడితే పక్క మార్గం నుంచి. ఇక సాధారణ దర్శనం చేసుకోవాలంటే 48-72 గంటలు. వారెవ్వా! ఇప్పుడు ఆదాయ మార్గంగా ఎవరున్నారు? ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఎవరు మలుచుకుంటున్నారు? మరి ఇక్కడ హిందువులు మెజారిటీలా మైనారిటీలా? ప్రభుత్వాలు ఏ దృష్టితో చూస్తున్నాయి? ఎందుకు మార్పు రావట్లేదు? ప్రతి తిరుపతి, అన్నవరం, శ్రీశైలం ఎవరైతే రిజర్వ్ బ్యాంకుల్లో పెట్టినరో బంగారం పైసలు బయట తీసురండి. ఆర్థిక అసమానతలే ఈరోజు హిందువుల మీద, హిందూ సమాజం మీద దాడి చేస్తున్నాయే. ఆ ఆర్థిక అసమానతలను తొలగించడానికి పేదవాళ్ళైన హిందువులకు ఇండ్లు కట్టించడమో, కాలనీలు కట్టించడమో, స్కూల్స్ కట్టించడమో, వాళ్ళ కోసం స్పెషల్గా ఖర్చు పెట్టండి దమ్ముందా? హరే బాయ్
హజ్ యాత్రలకు డబ్బులు పెట్టి పంపిస్తూ దర్శనం చేసుకుంటుంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు దర్శనం చేసుకొని వస్తారు. కానీ మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంటే 40,000 మంది అక్కడ రక్షణ కల్పించే జవాన్లు ఉండాలి. జవాన్ల మధ్యలో బిక్కుబిక్కుమంటూ భయాందోళన మధ్య మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. హిందువులు మెజారిటీలా మైనారిటీలా? సమాధానం చెప్పాలి. ఇక హిందువులను చాలా దెబ్బ కొడుతున్న విషయం ఇంకొకటి కుల వివక్షత. ఇక కొన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు దేవాలయ ప్రవేశం లేదు, వాళ్ళకు వేదాలు నేర్చుకునే అర్హత లేదు, ఇలా జరుగుతుంది అని చెప్తున్నప్పుడు వేదాలు నేర్చుకున్న వాళ్ళను పెద్ద పెద్ద ఆలయాల్లో ఉద్యోగాలు కల్పించండి, పండితులుగా వాళ్ళని కూడా పెట్టుకోండి. అరే భయ్ ఎవ్వడు కులాలని చెప్తోంది, ఇగో పలానా ఆలయంలో పలానా అర్చకుడు ఏ కులం నుంచి వచ్చినరో తెలుసా అని చూపించండి వచ్చిన భక్తులకి. అలాంటివి మనం ఎందుకు చేస్తాం? ఇక అన్యమతాస్తులు గుళ్ళల్లో పని చేయకూడదు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో పని చేయకూడదు అని హిందువులు ఎంత గగ్గోలు పెట్టినా మీ మాట మాకెందుకు, అవసరంలే మీతో, మేము చేసేది చేస్తున్నాం అని ప్రభుత్వాలు చేస్తున్నాయి అని అంటే మరి హిందువులు మెజారిటీలా మైనారిటీలా? ఈరోజు కులంగా విడిగొట్టి కులాల విభజన చేసి హిందువులను ఎప్పుడో మైనారిటీలుగా మార్చేశారు. ఎప్పుడో అన్యమతస్థులు భారతదేశంలో మెజారిటీలుగా మారిపోయారు. ఇంకా అర్థం కాక మేము మెజారిటీలం మాకేంటి అనే వాళ్ళం పిచ్చోళ్ళం. ఇదే కనుక జరిగితే బంగ్లాదేశ్కి భారతానికి తేడా లేకుండానే పోతుంది అనుకోవచ్చు. అక్క తప్పు మాట్లాడుతున్నావు, బంగ్లాదేశ్ దొక లెక్క భారత్ దొక లెక్క అని. బంగ్లాదేశ్లో కూడా ఒకప్పుడు 23% ఉండే హిందువులు, ఇప్పుడు ఎంత శాతం వచ్చిండ్రు? అక్కడ మైనారిటీల సంఖ్య పెరుగుతుంటే భారతదేశంలో మైనారిటీల సంఖ్యతో పాటు మైనారిటీల రిజర్వేషన్లు, మైనారిటీల వక్ఫ్ బోర్డుకు హక్కులు, మైనారిటీల హజ్ యాత్రలు, మైనారిటీల పంతులకు జీతాలు అంటూ వాళ్ళను పెంచి పోషిస్తూ మెజారిటీగా ఉన్న హిందువులను కులాలుగా విడగొట్టి వారిని తగ్గిస్తూ మైనారిటీగా మార్చేశారు. బ్రాహ్మణ పరిషత్, కమ్మ పరిషత్, రెడ్డి కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్. ఇగో బ్రాహ్మణ పరిషత్కి 100 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్కి 500 కోట్లు. బాంచన్ వాళ్ళకి ఎక్కువ ఇస్తారు, మాకు తక్కువ ఇస్తారు. కానీ మైనారిటీలోకి వచ్చేసరికి మైనారిటీకి ఇంత, అందులో కులాలు లేవా? హిందువుల్లో మాత్రమే ఎందుకు, హిందువులకు ఇంత అనేది చెప్పకుండా కులాలకు ఒక సంఘాలను పెట్టి ఆ సంఘంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళను మంచిగా చూసుకుంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళు విభజించు పాలించు అని మాట్లాడుతుంటే రాజకీయ పబ్బం గడుపుకోవచ్చని రాజకీయ నాయకుల కుట్రలో హిందువులు ఎప్పుడో మైనారిటీలుగా మారిపోయారు. అవునంటారా కాదంటారా? చేసే వృత్తులను బట్టి వర్ణాలుగా ఉన్న మనం బ్రిటిష్ కాలంలో కులాలుగా మారిపోతే బ్రిటిష్ వాడితో అంటగట్టుకున్న కొందరు ఆ బ్రిటిష్ వాడి సూత్రాన్నే సమాజంలోకి తీసుకెళ్లి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తమకు అనుకూలంగా మార్చుకున్న రోజే హిందువులు మైనారిటీలుగా మారిపోయారు. వక్ఫ్ బోర్డులో సవరణ జరగాలి, అది చాలా అవసరం. లేకపోతే గుడిని, గుడిలో లింగాన్ని ఊర్లనే మింగేస్తున్నాయి అంటే ఈరోజు ముస్లిమ్స్కి సంబంధించి ఆటోల మీద స్కాన్ చేసి వ్యతిరేకిస్తూ మెయిల్స్ పెడుతుంటే ఎంతమంది హిందువులు ఎన్ని మెయిల్స్ని వక్ఫ్ బోర్డులో సవరణ జరగాలి అంటూ చేశారు? మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. మరి ఇక్కడ మెజారిటీలు ఎవరు, మైనారిటీలు ఎవరు? ఈరోజు పక్కింటి దాకా వచ్చింది, ఏదో ఒక రోజు మన ఇంటి దాకా వస్తుందనే విషయాన్ని మర్చిపోయి అరే బాయ్ ఏంది గోలా, మతోన్మాది, హిందుత్వవాది. ఇంకొక అక్క ఆమె ఎవరో చెప్తుంది, అక్క అంటే నాకు తెలియదు, ఏంటిది జర్నలిస్టా ఎర్నలిస్టా? అక్క ఎర్నలిస్టులం అయితే వీడియో చివర చూడు, ₹1 నుంచి సహాయం చేయమని అడగం. చాలా చూస్తూ వస్తున్నాం, వాస్తవాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే అడుగు ముందుకేసాం. అరే నాకు తెలియక అడుగుతా, హిందువుల ప్రసాదం తీర్థం పెడితే తీసుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ ఆ హిందువులు కొట్టే కొబ్బరికాయ మాత్రం వాళ్ళ దగ్గర కొనొద్దని చెప్తే తప్పట. అట్లెట్లయితుందో నాకు అర్థం కాలే. ఏమో చెప్పిండ్రు ఆ వీడియోలో, ఒకటి మర్చిపోయినా నేను. ఏమని? పొలానికి వెళ్ళి పండిస్తున్న రైతు, కోస్తున్న వ్యక్తి, వేస్తున్న ట్రక్కు, వస్తున్న బండి, దింపుతున్నోడు ఏ కులమో అసలు ఏ మతమో అని చూసి కొనక్కో అని చెప్పింది.
అసలు నాకు తెలియక అడుగుతా, మరి వందే మాతరం భారత్ మాతాకి జై అని చెప్పను అనేవాడు ఈ దేశంలోనే బ్రతుకుతున్నప్పుడు, ఈ దేశం నుంచి వెళ్ళిపోండి అని తరిమెయ్యనప్పుడు కోస్తున్నవాడో వేస్తున్నవాడో ఉన్నాడు అని చెప్పేసి ఏమో అయిపోతుందని నువ్వు మాట్లాడే మాటల్ని ఎలా అనాలి? హౌ? బంగ్లాదేశ్ మీదలో జరుగుతున్న, బంగ్లాదేశ్ ఆడపిల్ల మీద జరుగుతున్న మారణకాండ గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? అక్కడ దాకొద్దు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దారుణాల గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? నాకు తెలియక అడుగుతా. ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ని అని గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక ముస్లిం నేను ముస్లింని అని గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక హిందూ మాత్రం నేను హిందువుని అని ఎందుకు గర్వంగా చెప్పుకోకూడదు? చెప్పుకుంటే హిందుత్వవాద అయిపోతాడా? తప్పేంది హిందుత్వవాద అయితే? నేను భారతీయురాల్ని, భారతదేశం నాది, భారత్ మాతాకి జై అనాలన్నా, వందే మాతరం పాడాలన్నా గర్వంగా ఉంటుంది అని చెప్పుకోవడంలో తప్పేముంది? అంటే ఇక్కడ మనం మెజారిటీలమా మైనారిటీలమా భయపడిపోవడానికి? ఆలోచించండి. ఈ రాతల్ని మార్చే నాయకుడు కావాలి. చట్టాలను తీసుకురావడమే కాదు, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఉన్న నాయకుడు కావాలి. ప్రతిదీ కేంద్రమే చేస్తుంది, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి చెయ్యట్లేదు అంటే బీజేపీకి చేత కావట్లేదు అనేది కాదు. రాష్ట్రాలలో మీరు ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తున్నారు అని అడగండి. దేవాదాయ ధర్మాదాయ శాఖలు పెట్టి దేవాలయాలను మాత్రమే మీ గుప్పెట్లో ఉంచుకున్నప్పుడు మీరు ఇవ్వాల్సిన జీతాలు కూడా దేవాలయాలకు మాత్రమే. మేము కడుతున్న పన్నుల్లో నుంచి మీరు అన్యమతాలకు ఎందుకు జీతాలు ఇస్తున్నారు? ఆ అన్యమతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను, ఆలయాలను కూడా మీ పరిధిలోకి తీసుకోండి అని ప్రశ్నించండి. హిందూ ఆలయాలకు వస్తున్న ధనం ఎంత అనేది ప్రతి ఆలయంలో డిస్ప్లే చేయమనండి. అందులో నుంచి హిందువులలో వెనుకబడిన వాళ్లకు, హిందువులకు సంబంధించి చదువుకు నోచుకొని వాళ్లకు, హిందువులకు సంబంధించి సొంత ఇండ్లకు లేని వాళ్ళ కోసం ఖర్చు పెట్టమని అడగండి. వర్క్ బోర్డ్ అని అడుగుపెట్టి అది మాదే అని మాట్లాడుతున్నప్పుడు సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో ఆలయాలకు సంబంధించిన అంచు భూమిని కూడా, అంగుళం భూమిని కూడా వదలము అని గర్జించండి. కులాల ప్రాతిపదిన కాదు, హిందూగా మమ్మల్ని గుర్తించి మాకేం చేస్తారు అని ప్రశ్నించండి. హిందువుల ఆలయాల మీద దాడులు జరిగితే మరొక విగ్రహం కట్టించడం కాదు, ఆ విగ్రహాన్ని కూల్చిన వాణ్ణి ఈపు పగలగొట్టండి అని అడగండి. మారాల్సింది ప్రజలు. ప్రజలలో మార్పు రాకపోతే నేను చెప్పిందే నిజమవుతుంది. భారతదేశంలోనే హిందువులు మైనారిటీలుగా, అన్యమతాలు మెజారిటీలుగా బ్రతుకుతూ భయం గుప్పెట్లో ఈరోజు హైదరాబాద్లో ఒకప్పటి హిందూ కాలనీలన్నీ కూడా ఒక మతం గుప్పెట్లోకి ఎలా వెళ్ళిపోయాయో రేపు భారతదేశం కూడా అలానే మారిపోతుంది. ఇప్పటికైనా మేల్కోండి, అలాంటి నాయకుడిని ఎన్నుకోండి, అలాంటి ప్రభుత్వాలు వచ్చే విధంగా ఆలోచించండి. ఇది మీకోసం, మీ ముందు తరాల కోసం, భారతదేశ భవితవ్యం కోసం. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్నివ్వండి. ఆర్థికంగా చేయూతనందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.